రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం అంటున్నారు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు. ఇందుకోసం దేశీయ విత్తనాన్ని పెద్ద ఎత్తున రైతుల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో హైదరాబాదు రామకృష్ణ మఠంలో దేశీ విత్తనోత్సవం నిర్వహించబోతున్నారు. ఈ దేశీ విత్తనోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ విత్తనోత్సవం ద్వారా రైతులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు విజయరామ్ గారు? వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం విజయరామ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అసలు ఈ దేశీ విత్తనోత్సవం అనే కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ దేశీ విత్తనం అనేది భగవంతుడు సృష్టించిన విత్తనం, బ్రహ్మ సృష్టి. గడిచిన మనం 60 సంవత్సరాల నుంచి దేశీ విత్తనాన్ని మనం పక్కన పెట్టి ఒక మనిషి సృష్టించిన హైబ్రిడ్ విత్తనాలతో భోజనం చేస్తున్నాం. సో ఇది మనం పౌష్టికాహారం లోపం, సూక్ష్మ పోషకాలు వాళ్ళున్న పిల్లల్లో చాలా లోపం ఉంది. దీనికి వయసుకు తగ్గ బరువు తగ్గ ఎత్తు ఇవేమి కూడా లేకపోవటానికి పోషక విలువలు ఇంకా సూక్ష్మ పోషకాలు అనేది హైబ్రిడ్ విత్తనాల్లో లేదు. దేశీ విత్తనోత్సవాన్ని ఇంత పెద్దన తీసుకోవడానికి మానవ ఆరోగ్యమే ప్రధాన కారణమా, లేదంటే వ్యవసాయ రంగాన్ని బాగు చేసే క్రమంలో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారా మీరు? ఈ ప్రకృతి వ్యవసాయానికి మూలం దేశీ విత్తనం అండి. మనం సుభాష్ పాలేకర్ గారు మనకిచ్చిన అవకాశాలు ఈ 2 రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఇచ్చారు. అందరూ ఆచరిస్తున్నారు. వాళ్ళందరికీ కొరత ఏంటంటే ఆయన చెప్పిన పద్ధతిలో దేశీ విత్తనం అనేది లేదు. దీన్ని మళ్ళీ మనం రైతు వ్యవసాయ రంగంలో ఈ విత్తనాన్ని మనం తీసుకెళ్ళగలిగితేనే ఈ ఏదైతే సమస్యల్లో ఇప్పుడు ప్రజలు పిల్లలు ఉన్నారో దాని నుంచి బయటపడాలంటే విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మన రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అసలు విత్తనం అనేది కొరత చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ఇలాంటి ఉత్సవాలు తయారు చేసి 2012 నుంచి కరీంనగర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. దీన్ని ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసి ఒక 5 సంవత్సరాలు నిర్విరామంగా దీని మీద పని చేయగలిగితే బయటపడతాం అనేది ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో ఈ విధానాన్ని రైతుల దగ్గరికి ఎక్కువ తీసుకెళ్లే క్రమం మీదనే పాలేకర్ గారు కాన్సన్ట్రేట్ చేశారు. బట్ మీరు మాత్రం దేశీ విత్తనం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకని? పాలేకర్ విధానాన్ని కొన్ని సంస్థలు లేకపోతే ఐటీ రంగంలో కానీ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇది కాదు వ్యవసాయం, ఇది కాదు ఆరోగ్యం అనేది అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఆచరిస్తున్నారు ప్రకృతి వ్యవసాయాన్ని. కానీ విత్తనాన్ని ఒకటి మూలం ఉంది, దాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేయాలనే దాని మీద ఎవరూ పనిచేయట్లేదు. ఆ బాధ్యత పాలేకర్ గారి ద్వారా విన్న తర్వాత ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ హైబ్రిడ్ విత్తనాలతో భోజనం చేస్తున్నారు. అంటే ఇది సగం ప్రయాణం అవుతుంది. అంటే ఒక రైలుకి ఎలాగే 2 ట్రాక్లు ఉంటే ప్రయాణం చేయగలుగుతాము అనేది ప్రకృతి వ్యవసాయంతో సమాంతరంగా దేశీ విత్తనాన్ని తీసుకువెళితేనే మనం ప్రయాణం అనేది సాగుద్ది. అందుకని దీని మీద భారతదేశం మొత్తం మీద 200 మంది విత్తన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు ఈ విత్తనమే ఊపిరి వాళ్ళకి. అలాంటిది మన రాష్ట్రాల్లో విత్తనం అనేది ఒక సంపద, ఇది మన ఆరోగ్యము అనే దాని మీద ఎవరు పనిచేయకపోవటం అనేది దీర్ఘకాలికంగా దీని మీద కొంతకాలం మనం పనిచేస్తే ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతాం అనేది ఒక నమ్మకంతో నేను ఈ పని చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ప్రయాణంలో దాదాపు పాలేకర్ గారి శిక్షణ తరగతులు కావచ్చుకోండి, ట్రైనింగ్స్ కానివ్వండి, బోత్ తెలుగు స్టేట్స్లో దాదాపు 10 సంవత్సరాలుగా ట్రైనింగ్స్ నిర్వహిస్తున్నారు. కొంతమందికి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన వచ్చింది. ఇప్పటి వరకు మనం ఎంతమంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారనుకోవచ్చు, లేదంటే నెంబర్ పరంగా కాకపోయినా ఎలాంటి మార్పును చూసాం మనం గత 10 ఏళ్ల ప్రయాణంలో? చాలా మంచి మార్పు చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఇది కాదు జీవితం అనేది చాలామందికి అర్థమైపోయింది. ఇప్పుడు వరకు ఏదైతే జీవించారో వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు, ఆ వ్యవసాయ రంగంతో సంబంధం లేని కుటుంబాలు ఈ వ్యవసాయ రంగం, ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. రకరకాల రంగాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా దీంట్లో వచ్చి ఈ వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకోవటం ఒక మంచి పరిణామం. సంఖ్య అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుందండి. ఇప్పుడు మొదటిసారి చూసుకుంటే పాలేకర్ గారి మీటింగ్లో వయసు మీరిన వాళ్ళు, వేరే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే స్థిరపడిన వాళ్ళందరూ, మా తాత దగ్గర 1000 ఆవులు ఉండేవి, మా నాన్న దగ్గర 100 ఆవులు ఉండేవి, ఇప్పుడు మా దగ్గర ఆవులు, మళ్ళీ మేము అది ప్రారంభించాలని చెప్పి 2012 కార్యక్రమాలు చేస్తే దాంట్లో దగ్గర 50% పైన 50-60 ఏళ్ళ వయసు వాళ్ళు వచ్చి
వినటం జరిగింది. వాళ్ళు ఆచరించడానికి శారీరకంగా వాళ్ళు స్థిరంగా లేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు చూసుకుంటే 2017 కార్యక్రమం చిన్నజీయన స్వామి ఆశ్రమం కానీ మన ఏపీ గవర్నమెంట్ నిర్వహించిన దాంట్లో చూసుకుంటే మీకు 80% 30 సంవత్సరాల లోపు ఉన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా రకాలుగా అవరోధాలు ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఒకటి, పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోలేకపోవడము, కొన్ని రకాలమైన ప్రాక్టికల్ ఇబ్బందులు, తర్వాత ఆవులు, దేశీ ఆవులు అనేది అందుబాటులో లేకపోవడము, తీరా పంట పండించిన తర్వాత కూడా ఇలాంటి ఉత్పత్తులకు ప్రత్యేకమైన మార్కెటింగ్ లేకపోవడం అనేది కొన్ని రైతును నిరుత్సాహపరుస్తున్నాయి, ముందుకెళ్తున్న రైతును నిరుత్సాహపరుస్తున్నాయి. దాని గురించి మీరు ఒక పెద్ద రైతుగా ఉన్నారు, పంట పండిస్తున్నారు, మార్కెట్ చేసుకుంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళకు? అవరోధాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఎవరో ఆసక్తి ఉండి ఇలాంటి ఆహారం తినకూడదు, మంచి ఆహారం తినాలని నిర్ణయం తీసుకోవటం, రకరకాల మాధ్యమాల ద్వారా కానీ, పేపర్ చదివితే కానీ, మీడియా ద్వారా కానీ చదివి అతను రియలైజ్ అవుతున్నాడు. సమూలంగా ఇల్లు మొత్తం మారాలంటే ఒకే కాలంలో మారదు. అది విన్న తర్వాత పాలేకర్ గారి మీటింగ్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర భార్యనో, తల్లినో, తండ్రినో ఈ మార్గంలో రావాలన్నప్పుడు కొంత ఇంట్లో ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఇది ఏమవుతుంది, ఇలా పండించుకోవటం వల్ల దిగుబడి వస్తుందా, నవ్వుతారు, ఈయన ఒక అభద్రతా భయం రైతుకి ఎప్పటికీ ఉంటుంది. దాని నుంచి మారాలంటే ముందు పాలేకర్ ఏం చెప్తారంటే మీకున్న 10 ఎకరాల పొలంలో 1 ఎకరంతో మొదలు పెట్టండి. ఆ ఎకరంలో ఫలితాలు చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ దాంట్లో వచ్చిన ఫలితాలతో వచ్చిన అనుభవం ఏదైతే ఉందో ఒక ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది అనమాట. అది అందుకనే పాలేకర్ గారు 9 రోజుల కార్యక్రమం అయిన తర్వాత కూడా మీరు ఒక 1/2 ఎకరు 1 ఎకరుతోనే మీరు చేస్తా పాత పద్ధతులు, మీరు ఏదైతే రసాయనాలు వాడుతున్నా ఆ పద్ధతులు చేయండి. ఆ రెండిట్లో వ్యత్యాసం చూసినాక మీలో ఆలోచనలు వస్తుంది అంటారు. రెండోది, మీరు దీంట్లో సమస్యలు అంటున్నారు. సమస్యలు అంటే ఖచ్చితంగా ఏమి లేవండి. అంటే 4 ప్రకృతి వ్యవసాయంలో 4 నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు 4టిని ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఈ విషయంలో వాళ్ళు దీంట్లో నిబద్ధతతో చేస్తే ఒకటి కనపడుతుంది. ఒక ఉద్యోగం వదలలేక ఇటు వ్యవసాయంలో రాక కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ శిబిరానికి రాకుండా ఎవరినో పెట్టుకుని పనిచేయటం వల్ల ఆ పరిపూర్ణంగా 4 విధానాలని వాళ్ళు అవలంబించకపోవటం వల్ల జరిగే నష్టం తప్ప పూర్తి స్థాయిలో 4 విభాగాల్లో దాంట్లో ఉన్నవి బీజామృతం, జీవామృతం, మల్చింగు, ఇవన్నీ వాప్సా, ఇవన్నీ మనం మెయింటైన్ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మొదటి సంవత్సరమే మీరు చూడగలుగుతారు. ఇది దీంట్లో మనం వెయిట్ చేయాల్సిన పీరియడ్ కూడా లేదు. ఫస్ట్ సంవత్సరమే మీరు ఈ విధంగా అద్భుతమైన లాభాలు రాకపోవచ్చు, కానీ రైతు అనేవాడు నష్టపోడు. ఇప్పుడు మీరు వికారాబాద్లో మీరు సొంతంగా ఫార్మింగ్ చేస్తున్నారు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా చేస్తున్నారు. మీరు చేసిన వాటిలో మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి? చాలా అద్భుతమైన రిజల్ట్ అండి. ఇప్పుడు 2011లో నేను ప్రారంభించాను, 10లో విన్నాను, 11లో ఆచరించాను. ప్రతి సంవత్సరం కూడా ఈ దిగుబడి అనేది పెరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు 18 బస్తాలతో మొదలుపెట్టాను 2011లో. ఈ సంవత్సరం మన జరిగిన 2017 ఖరీఫ్కి నేను చూసుకుంటే 56 బస్తాలు వచ్చింది నాకు, 18 బస్తాలతో అనేది చూసి. అది పూర్తిగా చౌడుబారిన భూమి, గత 30-40 ఏళ్ళ నుంచి రసాయనాలతో నిండిన భూమి అది. అంటే దీనికి మేము వాడింది కూడా 10% విత్తనం. ఇప్పుడు రసాయనాలు వాడే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25 నుంచి 40 కేజీల విత్తనం 1 ఎకరానికి వాడుతున్నారు. నేను కేవలం 1/2 కేజీ విత్తనం వాడి నేను ఈ దిగుబడి తీశాను, 56 బస్తాలు. అది 76 కేజీల బస్తా బరువు. ఈ విధంగా మనం 10% నీటిని, పాలేకర్ గారు చెప్తారు చూసారా, నాకు నీళ్ళు ఉన్నాయి, డెల్టాలో ఉన్నాయి, వికారాబాద్లో ఉన్నాయి, అయినా సరే నీటిని నేను అపురూపంగా చాలా లెక్కగట్టి మరి ఎంత వాడాలో అంత వాడుకుంటా 6 తడిలోనే నేను పండించాను అనమాట. మనం ఈ విధంగా నీటిని కూడా ఆదా చేయగలుగుతాము, విత్తనాన్ని ఆదా చేయగలుగుతాము, దిగుబడిని కూడా పెంచుకోగలుగుతామండి. కానీ 4 సూత్రాలను మనం ఖచ్చితంగా పాలేకర్ గారు చెప్పిన అంశాలను మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంత స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ అయితే రావట్లేదు. అంటే టైం పడుతుంది అంటున్నారా, లేదంటే రైతులు ఈ విధానాలకు అట్రాక్ట్ కాలేకపోతున్నారా, లేదంటే ఇంకా చేయాల్సింది ఏదో ఉందంటారా? కరెక్ట్. ఇప్పుడు ఇది ఒక ఆధ్యాత్మిక చింతన రావాలండి. ఫస్ట్ ఇది భూమి వైవిధ్యం, ప్రతి జీవరాశిని మనం కాపాడుకోవాలి అనే భావన రైతుకు రావాలి. అంటే ఏ జీవిని చంపే హక్కు, అధికారం మనకు లేదు. విష రసాయనాలతో ఇప్పటికి అనేక జీవ వైవిధ్యాన్ని మనం విధ్వంసం చేసుకున్నాం. దాన్ని
ముందు మనిషి అనేవాడు రియలైజ్ అవ్వాలి, ఈ భూమి మీద నేను ఒక్కడనే కాదు, అన్ని జీవరాశులుంటే నేను బతకగలుగుతానని. మనం లేకపోయినా ఈ జీవరాశులన్నీ బతుకుతాయి. కానీ ప్రకృతి వ్యవసాయం మీరు ఎప్పుడైతే చేశారో అన్ని జీవరాశులకి ప్రమేయం ఉంటుంది. వ్యవసాయం చేసేది కూడా అవే, మనం కాదు. మనిషి అనేది ఏంటంటే ఈ భూమి నేను కొన్నాను, దీనికి లెక్క కట్టి దీనికి చుట్టూతో ఫెన్సింగ్ వేసి ఇది నాది అనుకుంటాడు. కానీ ఇక్కడ జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన వ్యవసాయం చేసేవి రైతులు. మనిషి ప్రమేయం ఎక్కువగా లేదు. వాటిని పెంచి పోషించేది దేశీయ ఆవు పేడ జీవామృత రూపంలో ఇస్తాము అనేది జరగాలి. రెండోది, అనుకున్నంత స్థాయిలో పాలేకర్ గారు బయట రాష్ట్రాలతో చూసుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఆయన సొంత రాష్ట్రం 5వ ప్లేస్లో ఉంది వాళ్ళ ప్రకృతి వ్యవసాయంలో. కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3, 4 ప్లేస్లో ఉన్నాయి ఆయన విధానాల్లో. కానీ ఎందుకు అలా కర్ణాటక ముందుంది, ఆయన సొంత రాష్ట్రంలో 5వ ప్లేస్లో ఎంచుకున్నాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఆధ్యాత్మిక చింతన అనేది స్వాములు మాతలు వాళ్ళున్న ప్రవచనాలు, మఠాలకు వెళ్ళినప్పుడు భక్తులు వెళ్తారు, భక్తుల్లో రైతులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆ చెప్పే స్వాముల మాటలు వినటం అనేది జరుగుతుంది. నేను స్వతహాగా చిత్రకారుని కాబట్టి సున్నితంగా పరిశీలించి పాలేకర్ గారు మనకి 2 రాష్ట్రాలకి బోల్డంత అవకాశం ఇచ్చారు. ఇన్ని రాష్ట్రాలకి ఊనంత అవకాశం మనకి ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఊనంత అవకాశం. మనం ఎందుకు ముందుకు తీసుకువెళ్ళలేకపోయాము? శిబిరంకి ఒక్కోసారి 2,000 నుంచి 6,000 మంది రైతులు వస్తున్నారు ఒక్కొక్క శిబిరానికి. నిజానికి ఇన్ని శిబిరాలు అంటే 2011 నుంచి మనం చేసిన కార్యక్రమాలు చూస్తే సుమారు ఒక 10,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 10,000 మంది నిజంగా చూస్తుంటే నిజంగా మీరు అన్నట్టు 10,000 మంది చేయట్లేదు, ఒక 5-6 మంది 2 రాష్ట్రాల్లో ఉన్నారు. చేయాల్సిన పని చాలా ఉంది. ఎక్కడైతే ఒక ఆధ్యాత్మిక చింతన ఉందో అక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయం అంటే ఒక టైప్ ఆఫ్ ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి చెందింది అన్నట్టుగా ఒక భావన వెళ్తుంది. దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? లేదండి. ఇప్పుడు భక్తుడు అనేవాడు గొప్పవాడు ఉంటాడు, బీదవాడు ఉంటాడు, మధ్యతరగతి వాడు ఉంటాడు. ఈ చింతన అనేదానికి స్వాములు కర్ణాటకలో నేను గమనించిన చూస్తే వాళ్ళు ఏం చేశారంటే పాలేకర్ విధానాన్ని సున్నితంగా వాళ్ళు గమనించి వాళ్ళు భుజాన్ని ఎత్తుకున్నారు ఆ విధానాన్ని. ఇది చాలా గొప్పది, ఆవుతో ముడిపడింది వ్యవసాయం అనేది. వెనకటికి పాడి పంట అన్నారు కానీ లేకపోతే ట్రాక్టర్ పంట అని ఎక్కడ అనలేదు. అందుకనే వాళ్ళు దీన్ని ముందు అర్థం చేసుకుని పాలేకర్ గారు ఎన్నిసార్లు అయితే కర్ణాటక వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారో దానికన్నా 100 రెట్లు వాళ్ళు ఎక్కడైతే శిబిరాలు జరుగుతున్నాయో, ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడ దీన్ని ఒక విధిగా ఒక 50% పాలేకర్ విధానాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. దాంట్లో అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది మఠాలు, స్వాములు ఇక్కడ ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రాల్లో. కానీ ఎవరికి వాళ్ళు ఒక పరిధిలో కూర్చున్నారు. కానీ ఇది జాతికి సంబంధించిన అంశము, ఇప్పుడు ఇది నిలబడిపోతే, వ్యవసాయం నిలబడితే దేశం కుప్పకూలిపోతుంది అనేది ఏ స్వామి కూడా దీన్ని ముందుకు తీసుకురావట్లేదు. అంటే అందరు స్వాములు ఉన్నారు, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు. ఒక సంఘటితం అయ్యి దీని అందరూ కలిసి ఈ సమస్యని అధిగమించి బయటపడేయాలంటే తలాకు చేయాలి. ఎవరికి వాళ్ళు మాట్లాడతాం కాకుండా, అంటే రామాయణం గురించి, గీత గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు. అది కొంత ఆప్ చేసి మన గీతలు నిలబెట్టాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం ముందు నిలబెట్టాలి. మీరు ప్రవచనాలు చేయండి, ఒక 50% ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడి, పాలేకర్ విధానాన్ని గురించి మాట్లాడి దీన్ని ముందుకు తీసుకువెళ్తేనే భవిష్యత్ తరాలు పదిలంగా ఈ భూమి మీద ఉండగలుగుతాయి. అంటే మనము ఈ భూమిని ఇంత నిస్సారం చేస్తున్నాము, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి, రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పుల పాలు ఇచ్చే వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా దేశానికి ఏదో అవసరము, వ్యవసాయంలో ఒక కొత్త మార్పు రావాల్సిన అవసరం ఉందనే ఒక ఓవరాల్గా ఒక ఆలోచన కానీ, ఒక ఉద్యమంలో కానీ ఎందుకు అంత పెద్ద స్థాయిలో రాలేకపోతుందంటారు? ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాదాపు 3 లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని గ్రౌండ్ టు టాప్ టు బాటం అనేది ఎందుకు రావట్లేదంటారు? దీంట్లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయండి. సంస్థల పరంగా, వ్యక్తుల పరంగా, ప్రభుత్వాల పరంగా అన్నీ ముడిపడి ఉన్నాయి. ఒక్కటిది కాదు. ఒక ప్రభుత్వం తీసుకుంటే 5 సంవత్సరాలు వాళ్ళు బతికేది భూమి మీద, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. ఈ క్రమంలో అభద్రతా భయం, మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏం తలకిందలు అవుతుంటే, ఈ భారతదేశంలో వ్యవసాయ రంగం మీద 70% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్నా మా బతుకులు ఏమవుతాయని ఒక భయం. అంటే ప్రభుత్వాలకు ఎలా ఉందో ఒక చిన్న రైతు కూడా అదే పరిస్థితి ఉంది వాళ్ళ. అంటే నవ్వుతారు అనేది ఒక చిన్న రైతు భయం.
పంట పండబోతే నవ్వుతారని ఒక భయం వాళ్ళకి. ప్రభుత్వానికి ఏం భయం అంటే దీన్ని ఏం ఇంప్లిమెంట్ చేసినా సరే రసాయనాలు మాన్యమనంగానే ఆహార భద్రత ఏమైపోతుంది, దీనివల్ల తిరుగుబాటు జరుగుద్దాము, ఇంకేమైనా జరుగుద్దాము అని ఒక భయం వాళ్ళల్లో ఉంది. దీన్ని అసలు ఒక చింతన, ఈ భూమి చాలా గొప్పది, ఈ చింతన అనేది ప్రతి ఒక నాయకుడికి, ఒక వ్యవసాయ అధికారికి, ఒక రైతుకి, అందరికీ దీన్ని ఆలోచించే శక్తి ఉన్నది. కానీ ఆలోచన చేయట్లేదు. భగవంతుడు ఇచ్చాడు అందరికీ. ఇలాగే ఎందుకు చేయాలి, అడవి ఎవరి మీద ఆధారపడిందని అనేది వీళ్ళందరూ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా దీన్ని చెయ్యొచ్చు. కానీ ఒక భయం అనేది వెంటాడుతుంది వీళ్ళందరిలో. ఏమైపోతాం, నిజానికి ఏమీ కావండి. కానీ ఒక్క ఎకరంతో ఇప్పుడు 2 ప్రభుత్వాలకి, భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా నేను లెటర్ పంపించాను. పాలేకర్ గారి పుస్తకాలను బండిల్ చేసి పంపించాను. అయ్యా దీన్ని మీరు సుభాష్ పాలేకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన విధానాన్ని మీరు ముందు విని ఆచరిస్తాక ఒక 5-10 నిమిషాలు ఆయనకి టైం ఇవ్వండి. ఈ పద్ధతిలో చేసిన తర్వాత భారతదేశంలో కొంతమంది రైతులు ఉన్నారు, అద్భుతంగా చేసే రైతులు. వాళ్ళ విధానాలని, వాళ్ళ అనుభవాలని మీరు వినండి. తర్వాత ఒకేసారి మీరేం మార్చొద్దు. ప్రతి జిల్లాలో ఒక 10% అగ్రికల్చర్ ల్యాండ్ని ఇలా చేద్దాం. ఇది నిజమా కాదనేది నిరూపణ చేస్తాం. 2 రాష్ట్రాల్లో మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము అవగాహన కల్పిస్తాం రైతులకి. విత్తనాల సంపద రెడీ చేసుకున్నాము. ఈ విధానానికి సంబంధించిన ఈ రోజున సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇంకా చాలా అద్భుతంగా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో 10% అగ్రికల్చర్ ల్యాండ్, లేకపోతే గ్రామానికి ఒక 10% అగ్రికల్చర్ ల్యాండ్లో ఏంటి మరి రిజల్ట్ ఏమైనా ఉందా? చేస్తే కానీ ఇంతవరకు 2 రాష్ట్రాల నుంచి లెటర్ రాలేదు, నేను రాసిన రిప్లై లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏపీ ప్రభుత్వం దీన్ని ఒక అధికారిని, ఐఏఎస్ సంబంధించిన అధికారిని పెట్టి దీనికి అద్భుతంగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఒక కదలికైతే వచ్చింది. క్షేత్రస్థాయిలో రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. రైతులు స్పందిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వనరులు కూడా వాళ్ళు అందిస్తున్నారు. ఆవులకు లేని వాళ్ళకి ఆవులు అందిస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. ఏంటి మరి దేశీ విత్తనోత్సవం యొక్క షెడ్యూల్ ఏంటి? మీరు గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఈ 3 రోజుల సదస్సు షెడ్యూల్ ఏంటి? దానికి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? దాని ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ తీసుకెళ్ళబోతున్నారు? ఈ దేశీ విత్తనోత్సవం అనేది ప్రతి సంవత్సరం నేను చేయాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని దాన్ని బతికించుకొని మళ్ళీ రైతులకు ఇవ్వాలి. విత్తనం అనేది ఒక సంపద, ఇది వెలకట్టలేనిది. ఇది విజ్ఞానాన్ని రేపు మీరు నేర్చుకుంటారు, ఆయన నేర్చుకుంటారు, ఇంకో కొత్త వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. కానీ వీళ్ళందరికీ విత్తనం ఎవరు ఇవ్వాలి? అది బజార్లో దొరికే వస్తువు కాదు, అది కేవలం భగవంతుడి సృష్టి. దీన్ని మనం ఒక్కసారి మోసపోయాం 60 ఏళ్ళ క్రితం, మళ్ళీ ఈసారి మోసపోం. ఈ విత్తనాన్ని తిరిగి మళ్ళీ గ్రామాలకు చొప్పించగలిగితే ఇంకా భవిష్యత్ తరాలు ఎప్పటికీ కూడా ఈ పౌష్టికాహార లోపంతో లేకుండా ప్రతిసారి ప్రదక్షిణలు, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సింది పోయి హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. అంటే ఇలా జీవించమని భగవంతుడికి మనం సృష్టించలేదు. ఇక్కడ ఎన్నో చెయ్యమని మనకి ఉన్నతమైన జన్మనిచ్చాడు. మరి చాలా కాలం ఉదయం లేచిన దగ్గర నుంచి మంచం మీదనే మన జీవితాలు అయిపోతున్నాయి చాలామందికి. ఇలా కాకుండా ఈ విత్తనం అనేది ఒక ఆయుధం ఉంది మనకి. దీన్ని మళ్ళీ మన ప్రతి సంవత్సరం పండుగలు, ఏదో దసరా పండుగ చేసుకుంటున్నాం, దీపావళి పండుగ చేస్తున్నాం, చెడు మీద మంచి విజయం అని చేసుకుంటున్నాం. ఇంత చెడు ఆహారం తింటే ఆ చెడు విత్తనాలతో, హైబ్రిడ్ విత్తనాలతో, కెమికల్ ఫామ్తో పంటలు పండించుకొని ఆ పంటలను స్వామివారికి నైవేద్యం పెడతా పండగలకి. ఇది పండగలు అంటే ఎట్లా? నిజమైన పండగ అంటే దేశీ విత్తనోత్సవమే పండగ. ఇది చెయ్యాలనేది, ఇది ఇప్పుడు వరకు 200 రకాల వరి విత్తనాలు సేకరించడం చేశాను. దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఇలాంటి యాక్టివిస్టులు ఒక 200 మంది ఉన్నారు. దేశీ విత్తనం ఊపిరిగా చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు ఈ కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, ఇంకా చాలా పల్సెస్, గ్రెయిన్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు మనకున్న 2 రాష్ట్రాల్లో ఆసక్తి ఉన్న ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి చెప్పి ఇది ప్రతి సంవత్సరం నిర్విరామంగా మనం వీళ్ళు 3 రోజులు పండుగ చేయాలనేది నిర్ణయం చేసుకొని చేస్తున్న కార్యక్రమం. ఏమన్నా విత్తనం ఇస్తారా? ఏమేమి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎంత క్వాంటిటీలో ఇస్తారు? దాన్ని మళ్ళీ రైతులకు డెవలప్ చేసుకోమని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఈ విత్తనం అనేది నా వ్యవసాయ క్షేత్రంలో పండించింది. కృష్ణా జిల్లాలో తరకటూరు గ్రామంలో ఉన్న విత్తనాలు, అలాగే తెలంగాణలో వికారాబాద్లో పండిస్తున్న విత్తనాలు. ఈ కార్యక్రమానికి వచ్చే 6,000 నుంచి 12,000 మంది నా అంచనా. వీళ్ళకి నేను నా తరపున ఒక్కొక్కళ్ళకి ½ kg విత్తనం
ఆసక్తి ఉన్న వాళ్ళకి 2 రకాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవి ఉచితంగా ఇస్తున్నాము. ఇది నా జీవితాంతం నేను పెట్టుకున్న ఒక నిబంధన అది అనమాట. అలాగే ఎవరైతే ఆకుకూరలు, కూరగాయలు ఇంకా వేరే విత్తనాలు కావాల్సిన వాళ్ళు వస్తే వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి చిన్న చిన్న రైతులు పాపం వాళ్ళు తెచ్చుకుని ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు విక్రయించుకునే పద్ధతి, అది అనుసంధానం చేయడం నేను చేస్తున్న పని. నా తరపున ఇచ్చేది ఒక సేవ్ ఆర్గనైజేషన్ తరపున ఇచ్చేది అంతా కూడా ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం అనేది నేను చేస్తున్న పని. ఇది కాకుండా వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, చేయలేక ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. ఈ 200 రకాల విత్తనాలు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం వాటిని చాలా నిబద్ధతగా ఒక పవిత్రంగా వాటిని డెవలప్ చేసి ఇంకో బెరుకు కలవకుండా ప్యాక్ చేసి ఇవ్వడం అనేది పెద్ద సవాల్. అది దీనికి రైతులు ఎవరైతే జిల్లాల వారీగా ఆసక్తి ఉన్నారో వాళ్ళకి నేను కావాల్సిన వాళ్ళకి ఒక 10-5 రకాలు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విత్తన నిధిని అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలనేది నా కోరిక. ఇలా ప్రతిసారి విజయరామ్ ఇస్తున్నాడు లేకపోతే ఇంకొకరు ఇస్తున్నారు హైదరాబాద్ రావాలని కాకుండా మీరు సొంత జిల్లాలో ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రతి సంవత్సరం అక్కడి పండుగలు చేసుకుందాం, ఏ జిల్లాకి ఆ జిల్లా అలా చేసుకోవటం ఒకటి. రెండవది విత్తనాన్ని దత్తత తీసుకోవటం. ఒక మనిషి ఒక విత్తనాన్ని దత్తత తీసుకోవటం అనేది మనం ఏంటంటే పిల్లని దత్తత తీసుకోవటం విన్నాం. విత్తనాన్ని దత్తత తీసుకోవటం ఏంటంటే ఈ విత్తనంలో సూక్ష్మ పోషకాలు, పోషక విలువలు చాలా ఉన్నాయి ఒక్కొక్క విత్తనంలో. అంటే మనుషులు ఎన్ని రకాలు ఉన్నారో మనిషికి అందరికీ కళ్ళు ముక్కు ఉన్నాయి, కానీ క్యారెక్టర్స్ వేరుంటాయి. అలాగే విత్తనాల్లో కూడా అదే. ఆ విత్తనంలో గుణగణాలు ఏంటి అనేది ఒకళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే ఆ విత్తనాన్ని దత్తత తీసుకుని దాని క్యారెక్టర్, దాని యొక్క పంట టైం కాలం ఏంటి, దాని దిగుబడి ఏంటి, ఇవన్నీ తయారు చేసి ఒక పుస్తక రూపంలో తయారు చేయాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరో 200 మంది వస్తే ఒక విత్తనాన్ని వాళ్ళకి ఇస్తాను. ఈ రికార్డ్ అంతా తయారు చేసి వాళ్ళ గ్రామాల్లో దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయడానికి 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది ఒక విత్తనాన్ని. మేము 3 చేయించగలిగాం ఇప్పటికి. ప్రతి సంవత్సరం నేను ఒక 2-3 చేయించాలనుకుంటున్నాను. ఈ ప్రయాణం చేస్తానే అవి చేయాలనుకుంటున్నాను. రైతు ఈ విత్తనం తీసుకువెళ్తాడు. నా ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే రైతు దిగుబడి ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది అనగానే ఇప్పుడు మన 60 ఏళ్ళ నుంచి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం చెప్పారు, అధిక దిగుబడి అన్నారు. అధిక దిగుబడి కావాలా, అధిక ఆరోగ్యం కావాలా, ముందు అది మనం నిర్ణయించుకోవాలి. సరే, అధిక దిగుబడి చేసిన తర్వాత ఈ డబ్బులను ఎక్కడ పోస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్, ఫార్మా ఇండస్ట్రీని వాళ్ళ బతికి పెద్దవాళ్ళు చేసాం, మనం చస్తా వాళ్ళని పెద్దవాళ్ళు చేసాం. అలా కాకుండా అధిక దిగుబడి కాకుండా అధిక ఆరోగ్యం అనే విషయం మనం ఆలోచిస్తే ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్సరం 18 బస్తాలు ఖచ్చితంగా వస్తాయి, 76 కేజీలు బస్తా. ఈ విధంగా మీకు దిగుబడి మారుతూ ఉంటుంది. ఇవి తిన్నవాళ్ళు, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతు స్వయంగా దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయించాలని 40,000 రూపాయలు పెట్టాలని చాలా కష్టం. ఆ గ్రామంలో ఉన్న సంపన్నులు లేకపోతే ఇతర ఉద్యోగాల్లో వ్యాపారాలు స్థిరపడిన వాళ్ళు దాన్ని ఆ బాధ్యత తీసుకుని ల్యాబ్ టెస్ట్ చేసి ఒక పుస్తక రూపంలో తీసుకొద్దాం అనేది దీనికి ప్రొఫైల్. అలా ఈ 200 రకాలు మనం నెక్స్ట్ టైం సీడ్ ఫెస్టివల్ చేస్తే కాలాబట్ట ఉంది, తులసి బాస ఉంది, నారాయణ కావిని ఉంది, దాని గుణగణాలు ఏంటి అని ఇది పండించుకుంటే ఈ సమస్యకి ఇది పరిష్కారం అనేది ఆ విత్తనంలో ఆ పుస్తకం చదువుకొని మనం చేసుకుంటే బాగుంటుంది అనేది. అంటే పోగొట్టుకున్నాం కాబట్టి తిరిగి నిర్మాణం చేసుకుంటానికి నాకున్న ఆలోచనలు ఇవి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగానే చేస్తున్నారు, అంటే మీరు ఒక సమూహం క్రియేట్ చేయాలనే క్రమంలో ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? మీతో ఆల్రెడీ కలిసి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి దీంట్లో కలిసి పనిచేసే వాళ్ళు వాలంటరీగా చాలామంది ఉన్నారు, కానీ సంస్థ పరంగా చూసుకుంటే నేను ఒక్కడనే చేస్తున్నాను. ఒక్కడనే చేయడానికి కారణం అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఎవరిని భాగస్వాములు చేయాలన్నా సరే ఇది స్వచ్ఛందంగా రావాల్సిందే, కానీ మనం అడుగుతాం అనేది మా అమ్మమ్మ నేర్పింది. నీకేమైనా ఉంటే నువ్వు చేయాలి అన్నట్టు, అంతేగాని ఇంకా అందుకని నేను ఆర్థికపరమైన అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఒక కార్యక్రమం ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తే నాకు 8 లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయింది. ఈ విత్తనాలు పండించడానికి నేను పెట్టుకున్నది, అవి మళ్ళీ ఫ్రీ డిస్ట్రిబ్యూషను, దాన్ని ప్యాకింగ్, వచ్చిన వాళ్ళకి భోజనాలు, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. ఇంతవరకు ఏ సంస్థ దగ్గర మనం దీని గురించి మనం కార్యక్రమం చేస్తున్నాం అనేది లేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు. మీరు ఎవరైనా సపోర్ట్ అడుగుతున్నారా? వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రాకపోయినా పర్లేదు, మీరు ఎవరైనా సపోర్ట్ అనకంటే సహకారం అనకంటే మీరు కూడా నాతో చేయగలపండి అని చెప్పేసి ఏమన్నా అంటున్నారా? అంటే ఇది పిలుపునిస్తున్నప్పుడు మీకు చెప్పాము, ఒక విత్తనాన్ని దత్తత తీసుకోమనేది సపోర్టే కదా. అది అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళకి దాన్ని చేసి ఆ బాధ్యతగా అంటే సమాజంలో అందరం ఉన్నాం, అందరి కోసం మనం బతకాలి.
మరి అది ఆ బాధ్యత అనేది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకురావాల్సిందే. అది ఆ విధంగానే పిలుపునిస్తాం కానీ ప్రత్యేకంగా వెళ్ళి పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరిని కలవటం లేదు. సంస్థలు ఏమైనా ఉన్నాయా మరి మీతో కలిసి పనిచేసేవి? సంస్థలు వ్యక్తిగతంగా చాలామంది వచ్చి పనిచేస్తున్నారు, సంస్థ పరంగా ఎవరు లేరు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చే రోజుల్లో ఎలాంటి మార్పు మీరు ఆశిస్తున్నారు? అద్భుతమైన మార్పు రాబోతుందండి. నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాల్లో మంచి మార్పు రాబోతుంది. దానికి ఎవరు ఆపలేరు దీన్ని. ఎందుకంటే ఎవరింట్లో సంతోషం లేదు బేసిక్గా. డబ్బులు కొద్ది గొప్ప అందరి ఇళ్ళల్లో ఉన్నాయి, కానీ ఎవరిలో ఆరోగ్యం లేదు. సరే, డబ్బులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి అంటే మరి చెప్పండి. ఆ ఆనందం పొందేది ఈ దేశీయ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేసుకున్నప్పుడు మనం ఏదైతే భోజనం చేస్తామో దాని ద్వారానే ఆనందం దొరుకుతుంది. అది అర్థమవుతుంది చాలామందికి. ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ కార్యక్రమానికి, రేపు జరిగే కార్యక్రమానికి నాకు తెలిసిన స్వాములందరినీ, కార్యక్రమానికి మాతలందరినీ నేను ఆహ్వానించాను. వాళ్ళందరినీ వినవించుకునేది ఏంటంటే, మీరు ఇంకా పురాణాలు, ఇతిహాసాలు వీటి గురించి కొంచెం ఆప్ చేయండి. అది ఎవరైనా చెప్తారు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అసలు విత్తనం అనేది ఒకటి ఉందనేది ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది, అక్కడ యాక్టివిస్టులను చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటివి స్వాములకి ఇవేమీ కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు. వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా ఈ వీటి గ్రంథాలు చదివి సమాజానికి ఇతిహాసాలు చెప్తామో, పురాణాలు చెప్తుంటేనే కాలం గడిపేస్తున్నారు. కానీ ఆరోగ్యవంత విత్తనంలో ఉందనే విషయం ఏ స్వామి అర్థం చేసుకోలేదు ఇప్పటివరకు. స్వామివారు చిన్నజీయర్ స్వామి దీని గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ స్వామి కూడా పట్టించుకోవట్లేదు. బేసిక్గా వాళ్ళకి తెలియదు, పట్టించుకోవడం అంటే తెలియదు. వాళ్ళకి తెలియాలనేది ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రభుత్వాల నుంచి ఎట్లాంటి సహకారం కోరుతున్నారు మీరు? ప్రభుత్వం తీసుకుంటే చాలా బాగుంటుంది, కానీ అర్థం చేసుకునే స్థితిలో ఎవరు లేరు దీన్ని పూర్తిగా. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారంటే దానికి మూలం విజయ్ కుమార్ గారిని ఒక ఐఏఎస్ అధికారి దీన్ని అర్థం చేసుకున్నారు ఫస్ట్. ఆ కృషి వల్లే ఇది ముందుకు వెళ్తుంది తప్ప ఆయన నిర్ణయం తీసుకుని చేసిందంటే ఆక్వాకల్చర్ని అంతంతకు డెవలప్ చేస్తాడండి. అక్కడ ఆక్వాకల్చర్ సర్వనాశనం అయిపోయింది కొన్ని జిల్లాలు ఆంధ్రాలో. అక్కడ పక్కన ప్రకృతి వ్యవసాయం చేద్దామన్నా ఆ పరిస్థితి లేదు, సాల్ట్ వాటర్ వచ్చేసింది. దీన్ని అలాంటి అధికారులు, విజయ్ కుమార్ లాంటి అధికారులు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటే ఇది ముందుకు వెళ్తుంది. ప్రభుత్వాల పని కూడా అవసరం లేదు. అంటే ఒక అధికారి భుజాన్ని వేసుకుంటే అటు పాలేకర్ గారిని కన్విన్స్ చేశాడు, అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలను కన్విన్స్ చేశాడు, తర్వాత ప్రభుత్వాన్ని కన్విన్స్ చేశాడు, రైతులను సమన్వయం చేశాడు. వీళ్ళందరూ కలిసి చేయడం వల్ల ఇది జరిగింది, ఆయన వల్లే జరిగింది. అలాంటి అధికారులు కావాలి. ఆ నిబద్ధత అనేది వాళ్ళ లేదు, దూరదృష్టి అనేది అస్సలు లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ రైతుకు కూడా లేదు. దీన్ని మనం ప్రజల నుంచి అవగాహన అనేది ఇలా మాస్ మూమెంట్ తీసుకొచ్చి చేయటమే, కానీ ప్రభుత్వం కూడా ఉన్నపళంగా దీన్ని నిర్ణయం తీసుకునే స్థితిలో లేరు. వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఆహార భద్రత అనేది ఒకటి, ఒక వ్యవసాయ మంత్రిని కలిసినప్పుడు భయాలను పోగొట్టే క్రమంలో మీలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నారా? లేదంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో దీని మీద ఒకమైన అవగాహన కలిగించలేకపోతున్నారా? కలిగించడానికి ప్రయత్నించినా వాళ్ళు వినే స్టేజ్లో లేరా ఏంటి? కలిగించే ప్రయత్నము మొదటి నుంచి చేస్తున్నాము, కానీ వింటున్నారు, మా క్షేత్రాలకు వస్తున్నారు, అక్కడ భోజనం చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది, మా చిన్నతనంలో భోజనం అంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మళ్ళీ అంతిమంగా వచ్చేసరికి లోపల ఒక భయం వెంటాడుతుంది. అది ఒక రైతుకి ఎలాగే ఉంది, ప్రభుత్వానికి ఎలాగే ఉంది. దీనికి అంత భయపడాల్సిన పనే లేదు. ఒక చిన్న శాంపుల్గా ఒక చిన్న గ్రామంలో 10 ఎకరాలు తీసుకుని చేస్తే కూడా ఆ 10 ఎకరాలు చేసే రైతులకి ఇది సాధన చేపిస్తా వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుంది. ఇప్పుడు యూరియా డిఏపికి సబ్సిడీ ఇస్తున్నారు కదయ్యా, ఆ ప్లేస్లో ఒక ఆవుని వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉందో అవి అందజేస్తే సరిపోతుంది. ఒక ఆవుని ఇచ్చారనుకోండి సరిపోతుంది. అక్కడ ఏమైనా నష్టం అయితే 18 బస్తాలు పండింది, రైతు 25 బస్తాలు కోరుకుంటున్నాడు. ఆ పైన ఏదైతే 7 బస్తాలు ఉందో అది ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది. యూరియాకి ఇచ్చే సబ్సిడీని అక్కడ రైతుకి పెంచేస్తే సరిపోతుంది. మార్కెట్ వ్యవస్థ అంటారా, చాలా సులువండి. మార్కెట్ కోసం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎదురు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు జరుగుతున్న మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రకృతి వ్యవసాయం చేసే రైతు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన లేవు, మార్కెట్ అవ్వలేదని ఒక భయం కూడా లేదు. వాళ్ళ ఒక బోర్డు పెట్టి ఇక్కడ విషరసాయన ఆహారం నేను పండిస్తున్నానంటే వాళ్ళున్న మనకి సమాచార వ్యవస్థ, సెల్ ఫోన్, ఒక ఫోన్ నెంబర్ రాస్తేనే పక్క ఊరోళ్ళు పక్క పొలం వాళ్ళే మనల్ని అడుగుతున్నారు, మాకు ఈ బియ్యం కావాలి, మాకు ఈ వస్తువులు కావాలని. మార్కెట్ వ్యవస్థ అనేది భయమే లేదు. ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేక విధానంలో పంట పండించినప్పటికీ దీనికోసం కొంచెం ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టినప్పటికీ
మార్కెట్లో మిగతా రైతులు ఎలా పండిస్తున్నారో ఎంత అయితే రేట్ వస్తుందో నాకు కూడా అంతే రేట్ వస్తుంది, నేను ప్రకృతి వ్యవసాయం చేసి ఏం ప్రయోజనం అన్న ఒక ఆలోచన రైతులో ఉంది. దానికి మీరిచ్చే సూచన ఏంటి? నేను నా ప్రాక్టికల్గా నేను చేస్తున్న 7-8 సంవత్సరాల్లో నా పొలంలో పండించిన దాన్ని ప్రతి స్కూల్లో, ప్రతి ఊర్లో ఒక బడి ఉందండి, ప్రతి ఊర్లో ఒక గుడి ఉంది. మనం పిల్లల్ని పట్టుకుని లేకపోతే మహిళలను పట్టుకుంటే ఈ పని చాలా సులువు అయిపోతుంది. ఆ కోణంలో ఆలోచించట్లేదు. ఏదైనా సరే పాజిటివ్గా పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. బడి దగ్గరికి పిల్లలు వస్తారు, గుడి దగ్గరికి ఆడవాళ్ళు వస్తారు. మనం పండించిన విత్తనం ఏదైతే ఉందో స్కూల్ పిల్లలకి వెళ్ళి జరిగిన నష్టాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని మన వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి ఈ భూమి ఏంటి, విత్తనం ఏంటి, ఈ ఆహారం ఏంటి, మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, మీకు పెద్ద అయిన తర్వాత షుగర్ కావాలా, కళ్ళజోళ్ళు కావాలా, ఉపకాయం కావాలా అనేది అడిగితే కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు. నేను వాళ్ళందరూ చేతులు ఎవరు ఎత్తారు. అలాంటి వాళ్ళకి నేను అక్కడ వండించిన భోజనంతో పెట్టి పంపిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు స్కూల్ బ్యాగ్ కింద పడేసి వాళ్ళ తల్లిదండ్రులను అడిగేది ఏంటంటే, నాన్న మన ఇలాంటి ఆహారం తినాలి అని. ఇది జపాన్లో, జర్మనీలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా జాతికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు స్కూల్ పిల్లలతో పట్టుకుంటున్నారు. వాళ్ళు క్యాబినెట్ సమావేశాలు పెట్టట్లా, వాళ్ళ నుంచి మార్పు తీసుకొస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తుంది. ఇంకా అంతకన్నా మూలంగా లేదు. ఇంకా అలా నేను చేసే పని ఏంటంటే నా 2 వ్యవసాయ క్షేత్రాల్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ భోజనం తినిపిస్తున్నాను. ఇలా తిన్న వాళ్ళందరూ నాకు 25 కేజీలు బ్యాగ్ కావాలి, 50 కేజీలు బ్యాగ్ కావాలని అడుగుతున్నారు. అందుకని మార్కెట్ కోసం మనం వెళ్ళక్కర్లేదు. దానికోసం ఇంత ఇంధనాన్ని, రవాణాన్ని ఖర్చు పెట్టి ఎదురు చూసి మనం తీసుకోవాల్సిన పని లేదు. ఎక్కడికెక్కడే పిల్లల ద్వారానే ఇది అవుతుంది. అలాంటి ప్రయత్నం ఏ రైతు చేయట్లేదు. ఇలా చిన్న చిన్న టిప్స్, గుడికి వెళ్ళి గుడిలో స్వామివారికి ప్రసాదం తయారు చేసి ఇచ్చి ఆ పంతులు గారితో మాట్లాడేది ఇలాంటి దేశీయ విత్తనం ప్రకృతి వ్యవసాయంలో చేసిన నైవేద్యం అంటే ఖచ్చితంగా భక్తులందరూ ఆశీర్వదిస్తారు. అలాంటి ప్రయత్నం చేయకుండా మార్కెట్ అవ్వలేదు, నాకు ఎక్కువ రేటు రాదంటే కదా. ప్రయత్నం అనేది వ్యవసాయం ఎలా చేస్తున్నాడో దీన్ని కూడా రైతే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫైనల్గా మీరు దేశీయ విత్తనోత్సవం సందర్భంగా కానీ లేదంటే ప్రకృతి వ్యవసాయం పైన కానీ వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయంలో లేని వాళ్ళకు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఏం సూచిస్తారు ఫైనల్గా? ఎవరో పండిస్తే తిందామని అనుకోవడం ముందు మనం ఆపేయాలి. నీ సొంత ఇంట్లో ప్లేసులో నీ ఇంటి పంట పండించుకుంటానికి అనుకూలంగా ప్లేస్ ఉంది. ఈ విధంగా భూతాపం తగ్గించిన వాళ్ళు అవుతాం. నగరాల్లో 88 వేల ఎకరాల భూమి ఉంది. ప్రతి ఇంటి మీద లెక్క కట్టి చూస్తే 88 వేల ఎకరాల భూమి అది. ఎవరింట్లో వాళ్ళు ఇంటి పంట కోసం మనం పడుకునే మంచం ఎంతైతే ఉందో అలాంటి 2 మడులు కట్టుకుంటే ఆకుకూరలు 15 రోజుల్లో వచ్చేస్తాయి. మెంతికూరతో మొదలయ్యి ఎవరింట్లో వాళ్ళు వేసుకుంటాకి విత్తనాలు అందుబాటులో పెట్టాం. ప్రతి గోశాలలో జీవామృతం తయారు చేస్తున్నారు, మా దగ్గర ఉంది. ఎవరింట్లో వాళ్ళు తీసుకుని ఒక హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకుని పైకి వెళ్ళి ఒక చిన్న ఎక్సర్సైజ్ అయిపోతుంది. రకరకాల చిన్న చిన్న సీతాకోక చిలుకలు, పక్షులు ఉదయాన్నే వేస్తాయి ఈ పచ్చని చూసి. అలా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం వల్ల ఆ భూతాపం తగ్గుద్ది. వేసవి కాలంలో మనం ఒక 2-3 degrees టెంపరేచర్ కూడా తగ్గించిన వాళ్ళం, తద్వారా విద్యుత్తుని తగ్గించిన వాళ్ళు అవుతాం. అలా నేను పండించుకుందామనే భావం రావాలి. లేకపోతే సామూహికంగా 4-5 ఒక ఆఫీస్లో వాళ్ళు ఉన్నారనుకోండి, 4-5 కలిసి సాటర్డే సండే సెలవులు 5 రోజులు ఆఫీసులో గడపాలి, 2 రోజులు పొలంలో గడపాలి. అలా ఎంతోమంది దీంట్లోకి వస్తున్నారు, వ్యవసాయం రంగంలో లేని వాళ్ళు కూడా. అలా ఆ చైతన్యం అనేది రావాలి. దానికి ప్రయత్నం మా వంతుగా చేస్తూనే ఉంటున్నాము. ఇది విజయరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. విజయరామ్ గారు ఒక వ్యక్తిలా కాకుండా ఎలాంటి సహకారం లేకుండా ఒక శక్తిలా ముందుకెళ్తున్నారు. రేపటి సమాజాన్ని మార్చే క్రమంలో వారు వేస్తున్న అడుగులు క్రమక్రమంగా ఫలితాలను ఇస్తున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్కారం.